లేదా ప్రపంచంలో మానవ సమాజం మోకాళ్ళ నొప్పులతో బాధపడే సమయంలో ఈ సర్జరీ వచ్చి ఎంతోమందికి రిలీఫ్ ఇచ్చింది అన్నది నా అభిప్రాయము, అందరి అభిప్రాయం. ఒక వండర్ఫుల్ సర్జరీ, వెరీ వెరీ యూస్ఫుల్ సర్జరీ, వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, ఏ ఏజ్లో చేయాలి, ఏ జబ్బులు మనిషికి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటే చేయాలన్నా లేదా రెండు ఒకేసారి చేయొచ్చా, రెండు సపరేట్గా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి, డిసడ్వాంటేజ్ ఏమిటి, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఇవన్నీ డాక్టర్ తోటి డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మోకాళ్ళు ఆపరేషన్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది తగిన వ్యక్తికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సర్జరీ అది. అయితే ఏ దశలో అరిగిపోయింది, మనిషి కండిషన్స్ ఏమిటి, కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి అన్నీ ప్రాపర్గా లెక్క వేసి ఒక నిర్ణయానికి వచ్చి చేయించుకుంటే వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ అది. అంటే సర్జరీ అంటే కొంతమంది భయంతో వాళ్ళు సర్జరీ చేయించుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఇంకా పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారాలు మార్గాలు ఉన్నాయంటారా, లేకుంటే సర్జరీ చేయాలి అన్న టైం వస్తే ఖచ్చితంగా చేయాలంటారా? అనేకమైన ఆల్టర్నేటివ్ మెథడ్స్ వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అని, కార్టిలేజ్ గ్రోత్, అవన్నీ ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ బట్ ఏవి అంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చూపడం లేదు. పిఆర్పి అనే ఇంజెక్షన్స్ ఈ మధ్య ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ కానీ పేపర్లో కానీ టీవీలో కానీ వస్తుంది. కొన్ని దేశాల్లో గవర్నమెంట్స్ ఇది ఎంకరేజ్ కూడా చేయలేదు. ఎందుకు, దీనికి రిజల్ట్స్ అంత ఆశించినంతగా లేవు. ఇవి ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని కొన్ని గవర్నమెంట్స్ దీన్ని ఎంకరేజ్ కూడా చేయలేదు. నా అభిప్రాయం ఏంటంటే ఆ ఇంజెక్షన్స్ వల్ల కానీ కొత్త పద్ధతుల వల్ల కానీ దాని రిజల్ట్స్ అంత గొప్పగా లేవు. అది ఎంతో ఆచితూచి వెరీ ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే కొంత బెనిఫిట్ ఉంటుందేమో, కానీ దాని మీద పెద్దగా ఆధారపడాల్సిన ప్రొసీజర్ కాదని నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కటి ఏది చూసుకున్న ఒబెసిటీ కావచ్చు, ప్రతి దానికి కూడా ఆహారం అలాగే వ్యాయామం చాలా అవసరం అంటున్నారు. ఈ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయంటారు? ఎస్, వ్యాయామం అనేది దాని ఉపయోగం అనే దానికి ఆన్సర్ ఇవ్వాలంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడానికి ఒక ఉదాహరణ అండి. మానవుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భూమి మీద ఉంటూ ఎలా బ్రతికేవాడు, ఆ జీవనానికి అనుగుణంగా మన శరీరం మార్పులు చెంది ఉంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అన్న దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ వ్యాయామం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. గతంలో మానవుడు ఆహారం కోసం మగవారు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలతో సహా ఎన్నో కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఆహారం కోసం. చెట్లు ఎక్కేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు, జంతువులు వేటాడడానికి పరిగెత్తేవాళ్ళు. ఇలా ఎంతో శారీరక శ్రమ చేస్తే కానీ తన ఆహారం దొరకని పరిస్థితి. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉన్న పరిస్థితి, దానికి అనుగుణంగా మన శరీరం మార్పులు చెంది ఉంది. కానీ ప్రస్తుత కాలంలో ఆహారం ఈజీగా దొరకడం వలన శారీరక శ్రమ తగ్గిపోయి ఉంటున్నాం. దీని చెడు ప్రభావం మనం ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనకు శారీరక శ్రమ వ్యాయామ రూపంలో అత్యవసరం. అలాగే వ్యాయామం ఎంత అవసరమో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది చాలా ఇష్టపడుతున్నారు, ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు యోగా చేయడం వల్ల కూడా వ్యాయామం చేస్తే ఎలాంటి మనకి లాభాలు ఉన్నాయో అదే విధంగా చేయడం వల్ల కూడా ఉంటుంది. వ్యాయామాన్ని మరొక రూపంలో, మరొక పదాల్లో దాన్ని మన ట్రెడిషనల్ అంటే మన సంప్రదాయం, భారతదేశ సంప్రదాయంలో భాగంగా ఎక్సర్సైజ్ను వ్యాయామం, ఆ ఎక్సర్సైజ్ని మనం దాన్ని యోగా అని పేరు పెట్టి చేసుకుంటాం. నా అభిప్రాయం అది మంచిది. డెఫినెట్లీ దానివల్ల మనకు ఉపయోగం ఉంది. అయితే మేము గుర్తించాల్సింది ఏంటంటే వ్యాయామం అనేది దానికి అదొక పర్యాయ పదం, అదొక ఆల్టర్నేటివ్ వర్డ్.
అలాగే మనం తీసుకునే ఆహారం వలనే ఎన్నో రకాల రోగాలు రావడానికైనా, మనం హెల్తీగా ఉండడానికైనా మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది అంటున్నారండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎస్, మనిషి ఏ రూపంలో ఆహారం తిన్నా చివరికి కెమికల్గా ఇదిగో ఈ కేటగిరీలోనే ఉంటుంది. 1 కార్బోహైడ్రేట్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్స్, 4 విటమిన్స్ అండ్ మినరల్స్. దీనికి ఎన్ని రూపాల్లో తిన్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ప్రతి మనిషి, భూమి మీద ఉన్న మనిషి ఈ 4 రూపాల్లోనే ఈ ఆహారం తిని బ్రతకగలడు. కాబట్టి ఇవి ఎంత పాళ్ళలో తినాలి అనేది మనం తెలుసుకోవాలి, అది అవసరం. కార్బోహైడ్రేటు దాదాపు మనం తినే ఆహారంలో 60% ఉండాలి, 30% ప్రోటీన్స్ ఉండాలి, 7-8% ఫ్యాట్స్, ఒక 2 to 3% విటమిన్స్ అండ్ మినరల్స్. అయితే ఈ 60% కార్బోహైడ్రేట్స్ మనం ఏ రూపంలో తింటున్నాం అంటే ముఖ్యంగా రైస్ అంటే బియ్యము, గోధుమలు, ఈ 2 ఆ కార్బోహైడ్రేట్ రూపంలో మనం తింటాం. ఇవి 60%కు మించకూడదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అని ఆ ఉత్తరాదిలో మధ్యాహ్నం రైస్ తింటాం మనం, అన్నం, పొద్దున ఇడ్లీ, దోశ, ఇవన్నీ రైస్తోనే చేసుంటాయి చూడండి. కాబట్టి మనం కావాల్సిన దానికంటే రైస్ ఎక్కువ తింటున్నాం, కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నాం. దీనివలన మనకు